140 కోట్లకు పైగా జనాభా అయినా సరే టూత్ పిక్ కూడా పక్క దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ఇది మారాలి. ఇకపై అంతా మారాలి. మోదీ ఇచ్చిన పిలుపు ఇది. మనతో వ్యాపారం చేస్తూ మన డబ్బులతో మన మీదే కుట్ర చేస్తున్న చైనా లాంటి దేశాల వస్తువుల వినియోగాన్ని తగ్గించాలి. చైనా డంపింగ్కు చెక్ పెట్టాలంటూ స్వదేశీ పిలుపునిచ్చారు మోదీ. ఇది సింధూర్ సీక్వెలా? మన శత్రువును దెబ్బతీసే అవకాశం మన చేతుల్లోనే ఉందా? మోదీ మాటలకు అర్థం అదేనా? చైనా డంపింగ్ వద్దు, స్వదేశీనే ముద్దు. స్వదేశీ పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. ఇది ఆపరేషన్ సింధూరుకు సీక్వెలా? చైనాను దెబ్బ కొట్టేందుకు ఇదే కరెక్ట్ టైమా? మోదీ ఇప్పుడెందుకు ఈ పిలుపునిచ్చారు? మేక్ ఇన్ ఇండియా పుంజుకుంటుందా? కేంద్రం ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతోంది? నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారత్ టాప్ 3లో ఉండాలని టార్గెట్గా పెట్టుకుంది. ఆ లక్ష్యం చేరాలంటే మేక్ ఇన్ ఇండియా చాలా కీలకం. దీనికి మించి చైనా లాంటి దేశానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న చైనా రకరకాల కుట్రలు చేస్తోంది. దీంతో చైనాను ఎదుర్కొనే మార్గాల్లో వోకల్ ఫర్ లోకల్ కీలకంగా మారుతుంది. ఇప్పుడు మోదీ ఇచ్చిన పిలుపు కూడా అదే. భారత్ చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ఈ మధ్య కొద్దిగా చెడిపోయాయి. దీంతో స్థానిక ఉత్పత్తుల్ని కొనాలని, విదేశీ ముఖ్యంగా చైనా ఉత్పత్తుల్ని బహిష్కరించాలని మోదీ పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలన్న మోదీ ఈ లక్ష్యాన్ని సాధించడానికి స్థానిక ఉత్పత్తులపై ఆధారపడడం కీలకమని సూచించారు. చైనా డంపింగుకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. హోలీ, దీపావళి, వినాయక చవితి లాంటి పండగల సమయంలో దిగుమతి వస్తువులపై ఆధారపడడాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించుకోవాలని మోదీ సూచించారు. భారత మార్కెట్లను పెద్ద ఎత్తున ముంచెత్తుతున్న చైనా ఉత్పత్తులకు చెక్ పెట్టేలా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. వినాయకుడి విగ్రహాలను కూడా విదేశాల నుంచే తెచ్చుకుంటున్నామన్న ఆయన లాభాల మాట అటుంచి విదేశీ వస్తువుల్ని విక్రయించబోమని గ్రామస్థాయిలోనూ వ్యాపారులు ప్రతిజ్ఞ చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. కొన్నేళ్లుగా పండుగ విక్రయాల్లో విదేశీ వస్తువులదే ఆధిపత్యం ఉంటోందని, ఇది స్థానిక కళాకారులు, తయారీదారులపై ప్రభావం చూపిస్తోందని అన్నారు. నిత్య జీవితంలో దిగుమతి వస్తువుల వాడకంపై జనాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. నిజానికి ఇప్పుడు మార్కెట్లో ప్రతి 10 వస్తువుల్లో 9 వస్తువులు చైనాలో ఉత్పత్తైనవి. టూత్ పిక్ నుంచి గుండు సూదుల వరకు, సిగరెట్ లైటర్ నుంచి షేవింగ్ కిట్ వరకు, రంగుల నుంచి బొమ్మల వరకు అన్నింట్లోనూ చైనా వస్తువుల హవానే. మన ఆదాయంతో చైనా డబ్బులు పోగేస్తోంది. మళ్లీ మన మీదే కుట్రలకు వాటిని ఖర్చు చేస్తోంది. వీటన్నింటికీ మించి మన పరిశ్రమలు, మన కళాకారులకు కడుపు కొట్టినట్లవుతోంది. జనం మారాలి, పరిస్థితుల్లో మార్పు రావాలి. మోదీ చెప్తోంది ఇదే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ చైనా మధ్య వాణిజ్యం $113.45 బిలియన్ చేరింది. ఇందులో వాణిజ్య లోటు $99.2 బిలియన్ ఉంది. ఈ లోటు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కలిగిస్తోంది. వీటన్నింటికీ మించి మనోళ్లకు పని లేకుండా పోతోంది. మనకి చైనాకి మధ్య ట్రేడ్ లో వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉంది. ఇది తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఇంకో 2 అంశాలు ఏమిటంటే, ఒకటి చిన్న చిన్న వస్తువులు, ఏవి చిన్న చిన్న హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, వినాయక చవితికి అవసరమయ్యే వస్తువులు కానివ్వండి, దీపావళికి అవసరమయ్యే వస్తువులు కానివ్వండి, ఇవి కూడా మనం చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనము మన సొంత ఇండస్ట్రీస్ లేదా మన సొంత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ అవి కానీ పెద్దగా పెరగట్లేదు. వాటి మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. భారత్ పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్కి అండగా ఉంటామని చైనా చెప్పింది. ఇది కూడా భారత్ కోపానికి కారణమైంది. చైనా అలా చెప్పడానికి బలమైన కారణం ఉంది. అమెరికాతో ఇండియా జట్టు కట్టింది. క్వాడ్ గ్రూప్లో అమెరికాతో కలిసి సభ్య దేశంగా ఉంది.
భారత్కి వ్యతిరేకంగా నడుచుకునే చైనా ఆటోమేటిక్గా పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చింది. ఇటీవల పాకిస్తాన్ తుర్కియేకి వ్యతిరేక పిలుపులు వచ్చినట్లే ఇప్పుడు చైనా ఉత్పత్తుల్ని నిషేధించాలనే పిలుపు వచ్చింది. ఇది ఒక రకంగా సింధూర్ సీక్వెల్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈసారి బాధ్యత జనాలపై ఉందన్నది వాస్తవం. ఇప్పటికే డిఫెన్స్ లో మన సత్తా చాటాం. భారత్ పాక్ యుద్ధంలో మన ఆయుధాలు ఇచ్చిన రీసౌండ్ కు పాక్ చైనా మైండ్ బ్లాంక్ అయ్యాయి. అదే సమయంలో డ్రాగన్ ఆయుధాలు తుస్సుమన్నాయి. ఇప్పుడు చైనా ఆయుధ మార్కెట్ మీద ఫోకస్ పెట్టిన వాళ్లంతా భారత్ వైపు చూస్తున్నారు. ఇదే తీరు మిగిలిన ఉత్పత్తులపై కంటిన్యూ కావాలి అన్నది మోదీ సూచన. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా పవర్ ఏంటో ప్రపంచం చూసింది. మరి మిగతా వస్తువుల విషయంలో ఏం జరుగుతోంది? చైనా డంపింగ్ను కంట్రోల్ చేసి ఆ దేశం నుంచి దిగుమతులకు చెక్ పెట్టే అవకాశం ఉందా? కేంద్రం చేయాల్సిందేంటి? అసలు మేక్ ఇన్ ఇండియా ప్రారంభించిన 10 ఏళ్లలో సాధించిందేంటి? భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యాలతో 2014 సెప్టెంబర్ 25న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైంది. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, రవాణా, రక్షణ తయారీ లాంటి 27 కీలక రంగాలపై దృష్టి సారించారు. ఇది మంచి ఫలితాలిస్తోంది. 2014లో దేశంలో 80% మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు 99.9% మొబైల్స్ ఇక్కడే ఉత్పత్తవుతున్నాయి. యూకే, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. డిఫెన్స్ ప్రొడక్షన్తో పాటు అంతరిక్షం, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీ, నిర్మాణ రంగం, రైల్వే ఇన్ఫ్రాలోనూ అద్భుత ఫలితాలను సాధిస్తోంది. విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తోంది. 2014 నుంచి 2024 మధ్య $667 బిలియన్ FDIలు వచ్చి చేరాయి. మిగతా తయారీ సంగతి ఎలా ఉన్నా నిత్యావసరాల్లో వాడే వస్తువుల తయారీ విషయంలో చైనాకు చెక్ పెట్టగలమా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చైనాలో జనాభా ఎక్కువ, కార్మికులు తక్కువ వేతనాలకే లభిస్తారు. పైగా క్లస్టర్ల పారిశ్రామికీకరణ ఉంది. ఏం ఉత్పత్తి చేసినా మొత్తం ప్రపంచం కోసం తయారు చేస్తుంది. భారీ ప్రొడక్షన్తో ఉత్పాదక వ్యయాలు తగ్గిపోతున్నాయి. దాంతో చవకగా ఉత్పత్తి జరిగిపోతోంది. జనాలు ఏదైనా వస్తువు కొనేటప్పుడు అది చైనాదా, ఇండియాదా అని చూడరు. దాని ధర ఎంత అనేది చూస్తారు. ఏ వస్తువు ధర తక్కువగా ఉందో అది కొనుక్కుంటారు. మరి జనాలను ఆ పరిస్థితికి మన ఉత్పత్తులు తీసుకువస్తాయా లేదా అన్నది మరో ప్రశ్న. దిగుమతులు తగ్గించుకునే ప్రయత్నాలు మీకు చాలా దేశాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. చైనా ఎప్పటి నుంచో చేస్తుంది. ఈ మధ్య కాలంలో అమెరికా కూడా దిగుమతులు తగ్గించాలని ట్రంప్ వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తుంది. అటువంటి తరుణంలో మనం ఏం చేయాలి? మనం కూడా దిగుమతులు తగ్గించుకుని స్థానికంగా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి ఆంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళని కానివ్వండి, మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళని కానీ వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనీస్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా భారత్లో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులలో స్థానిక బ్రాండ్లు బలంగా ఉన్నాయి. అయితే చైనీస్ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించడం సవాల్గా మారింది. ప్రపంచీకరణ కారణంగా చైనా ఉత్పత్తుల్ని రానివ్వకుండా భారత్ ఆపలేదు. అయితే జనాలకు వాటిని కొనవద్దు అని చెబితే సరిపోదు. ఆ వస్తువులకు ప్రత్యామ్నాయాలు చూపాల్సి ఉంటుంది. అది కూడా తక్కువ ధరకు. మరి దీనికోసం కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది సవాల్.